మా పాప స్కూల్ ప్రోగ్రామ్ కోసం మేము ఇంట్లోనే కనిపించే నాగలి కత్తి తయారు చేసామండి. అది ఎలా చేయాలో చూపించేస్తాను, చూసేయండి. ఫస్ట్ ఒక వైట్ ప్లెయిన్ పేపర్ తీసుకోవాలి. చూపించిన విధంగా పేపర్ని ఒక 70% పై వరకు గీసుకుని, ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి పేపర్ ఎడ్జ్ వరకు ఒక లైన్ గీసుకోవాలండి. రైట్ సైడ్ ఏమో కార్నర్ ఎడ్జ్కి గీసుకోవాలి. ఇది ఎందుకంటే మనకి నాగలి ఒక కింద హెడ్ షేప్ ఉంటుంది కదా, ఆ షేప్ కోసం అనమాట. సో ఇప్పుడు మనం షేప్ చేసుకున్న పేపర్ ఉంది కదండి, ఇది కట్ చేసుకోవాలి. సో అలా కట్ చేసుకుంటే ఈ షేప్లోకి వస్తుంది అనమాట అండి. ఇది మన ఇంట్లో అట్టపెట్టి ఉంటుంది కదండి, దాన్ని తీసుకుని సేమ్ ఈ పేపర్ మీద గీసి పెట్టుకున్నట్టు దాని మీద యూస్ చేసుకుని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఆ డ్రా చేసుకున్న లైన్ని షేప్గా మళ్ళీ కట్ చేసుకోవాలండి. సో ఇలా సేమ్ అదే మెజర్మెంట్స్తో కట్ చేసుకుంటే ఆ షేప్ వస్తుందండి. ఇప్పుడు దాన్ని ఫోల్డ్ చేసుకుంటే మనకి హెడ్ షేప్ వస్తుంది, 3D లాగా అన్నమాట. ఇది ఇలా చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకుని అలా ఒక షేప్ వస్తుంది. దాన్ని గమ్ యూస్ చేసి అతికించేయటమే. ఈ హ్యాండిల్ ఉంటుంది కదండి నాగలికి, దానికోసం నేను చార్ట్ పేపర్ తీసుకున్నాము. ఆ చార్ట్ పేపర్ని 3-4 పేపర్స్ చిన్న చిన్నగా ఫోల్డ్ చేసి దానికి గమ్ కానీ టేప్ కానీ యూస్ చేసి పెద్ద లాంగ్ హ్యాండిల్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మన హెడ్ పార్ట్ని గమ్ యూస్ చేసి ఎడ్జెస్ అంతా క్లోజ్ చేసేస్తున్నాము. సో ఇప్పుడు మనకి ఎంటీ స్పేస్ ఉంటుంది కదండి, అది సేమ్ కార్డ్బోర్డ్ మీద పెట్టుకుని ఎగ్జాక్ట్గా కట్ చేసుకోవాలండి చిన్న చిన్న పీసెస్. అవన్నీ క్లోజ్ చేసేస్తున్నాము. అలా మొత్తం అన్ని సైడ్స్ని మనము చిన్న చిన్న అట్ట ముక్కల్ని యూస్ చేసేసి క్లోజ్ చేసుకుంటే మనకి 3D లాగా వస్తుంది అన్నమాట. అంతే, మన హెడ్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మన హ్యాండిల్ ఉంటుంది కదండి, అలా చూపించిన విధంగా ఆ ప్లేస్లో మనము హోల్డ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ ఈ ఫ్రంట్ సైడ్ కూడా హోల్డ్ చేసుకుని ఆ హ్యాండిల్ లోపలికి దూర్చాలి.
సో 2 సైడ్స్ కట్ చేసిన తర్వాత ఈ హ్యాండిల్ను ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి వచ్చేలాగా ప్లేస్ చేసుకోవాలండి. ఇలా ఒక వుడ్ షేప్ కనపడేలాగా మనకి పేపర్స్ కలర్ ప్రింట్అవుట్ తీసుకోవాలి, ఒక 15 పేపర్స్ అట్లాగా. అది ఇప్పుడు గమ్ యూస్ చేసి ఈ మొత్తం ఇదంతా అతికించేసుకుంటాము. సో ఇలా ఉంటుందన్నమాట. ఇది మన నాగలి హెడ్ పార్ట్, ఇది హ్యాండిల్ పార్ట్. ఇది కూడా మనం అలా రోల్ చేసుకున్నాం కదా లాంగ్ హ్యాండిల్, అలాగే చేయాలి. దీన్ని హెడ్ పార్ట్కి గ్లూ వేసి ప్లాస్టర్ వేసి స్టిక్ చేసుకోవాలి. అలాగే మన లాంగ్ హ్యాండిల్ ఉంది కదండి, దానికి మళ్ళీ మన హెడ్ పార్ట్కి హోల్ పెట్టేసి ప్లేస్ చేస్తే సో ఫైనల్గా 3D నాగలి రెడీ అయిపోయింది అనమాట. నెక్స్ట్ మనం కత్తి ఎలా చేయాలో చూద్దామండి. ఒక అట్ట తీసుకోండి, దాని మీద ఇలా మూన్ షేప్డ్గా వచ్చేలాగా విత్ ఇడిల్ ఉంటుంది కదా పట్టుకోవడానికి, అది షేప్ వచ్చేలాగా మనం డ్రా చేసుకుని జస్ట్ మనం కట్ చేసుకుంటామే. ఇది 3D ఏం కాదు, నార్మల్గానే ఈజీగా అయిపోతుంది. సో ఒక బ్లాక్ పెయింట్ తీసుకుని చివరిన స్మాల్ ఎడ్జ్ వదిలేయాలండి. అలా ఎడ్జ్ వదిలేసుకుని మొత్తం పెయింట్ అంతా వేసుకోవాలి. ఆ ఎడ్జ్లో సిల్వర్ పెయింట్ వేస్తే మనకి రియల్గా కత్తి ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది చూడడానికి. మొన్న మా అమ్మాయి స్కూల్లో కమ్యూనిటీ హెల్పర్స్ డే సెలబ్రేట్ చేశారండి. దానికోసం మా అమ్మాయికి మేము ఫార్మర్ కాస్ట్యూమ్ వేసాము. ఇప్పుడు అందరూ డాక్టర్స్, లాయర్స్ ఎక్కువైపోయారు, 2-3 తప్ప ఎవరు వేసుకోలేదు. మా ఈ నాగలి ఇదంతా చూసి చాలా అప్రిషియేషన్స్ కూడా వచ్చాయండి మాకు. అదిగోండి మా బుల్లి ఫార్మరు ఎలా ఉన్నాడో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.